ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. జూలై 22 ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. ప్రతి ప్రభువు దినమున ఆరంభకాలపు విశ్వాసులు రొట్టె విరుచుటకు క్రమముగా కూడి వచ్చుచుండిరి. ప్రభు దినమున అందరము కూడి వచ్చుటలో గల ముఖ్యోద్దేశమేమనగా, మన ప్రభువు మన రక్షకుడుగా నగుటకు చెల్లించిన క్రయమును, ఆయన రెండవ రాకడలో మనలను ఆయనను పోలిన వారముగా నుండుటను జ్ఞాపకము చేసుకొనుట కొరకే. ప్రభు బలలో మనము యోగ్యముగా, క్రమముగా, నమ్మకముగా, దీనత్వముతో పాలు పొందిన ఎడల ఆత్మీయముగా ఎదుగగలము. ఆయన దృష్టిలో మనమందరము సమానులమని, అందరికీ సమాన ప్రవేశము గలదని జ్ఞాపకము చేయుటకే మనము బల్లను మధ్యలో నుంచుదుము. బల్ల యొద్ద మనమందరము ఆయనకు సమానముగా ప్రశస్తమైన వారమని, సమానముగా అవసరమైన వారమని, సమానముగా ముఖ్యమైన వారమని క్రీస్తు శరీరము యొక్క మర్మమును అర్థం చేసుకుందుము. ప్రభు బల్లలో ఆయన మన ఆహారము, పానమని, ఆయనలో మనము సంపూర్ణముగా తృప్తి పొంది ఉన్నామని సాక్ష్యమిచ్చుటకే పాలు పొందుదుము. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎల్లప్పుడూ దప్పిగొనడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. యోగ్యముగా పాలు పొందడం ద్వారా మనము లోక సంబంధమైన కోరికలన్నింటి నుండి, ఆకర్షణలన్నింటి నుండి విడిపించబడుదుము. ప్రభు బలలో యోగ్యముగా పాలు పొందిన ఎడల అన్ని తరగతులకు చెందిన విశ్వాసులతో ఏకత్వమును అనుభవించగలము. అందుచేతనే స్త్రీ పురుషులు ఆరాధనలో, బలలో సమానముగా పాలు పొందుటకు యేసుక్రీస్తు ప్రభు నామమున ఆహ్వానించబడుదురు. తిరిగి జన్మించిన వారు, పాపక్షమాపణ పొందినవారు, యేసుక్రీస్తు ప్రభువులో నిజమైన సమాధానమును కనుగొనినవారు, ఆయన రాకడ కొరకు ఎదురుచూచువారు బలలో పాలు పొందవచ్చును. కానీ వారు పరిశుద్ధమైన చేతులతో, మంచి మనసాక్షితో, పవిత్ర హృదయముతో పాలు పొందవలెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 21లో అపోస్తలుడు 2 బల్లలను గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రభువు బల్ల, సాతాను బల్ల. మీరు ప్రభువు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోనూ, దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరరు. లోక సంబంధమైన సంతోషము, సంగీతము, కార్యకలాపములు, సమావేశములు, జీవనశైలి, పుస్తకములు దయ్యపు బలను సూచించుచున్నవి. ప్రభువు బల్ల దేవుని ప్రణాళిక, ఆయన సంఘము, ఆయన ఇంటిని గూర్చి తెలియజేయుచున్నది. రెండింటిలోనూ మనము పాలు పొందలేము. దయ్యపు బల్లలో మనము తృప్తిని కనుగొనిన ఎడల ప్రభు బలలో పాలు పొందలేము. ప్రపంచమంతటిలో అనేక మంది విశ్వాసులు సినిమాలు, నాట్యములు, లోక సంబంధమైన పుస్తకములు, టీవీ, విందులు, సంగీతములు మున్నగు దయ్యపు బల్ల సంబంధమైన వాటి కొరకు ఆకలి కలిగి ఉన్నారు. నీవు ఆ స్థితిలో ఉన్న ఎడల ప్రభు బలలో పాలు పొందలేవు. నా ప్రభువే నా సంతృప్తి, నాకు ఏ కోరికలు లేవు అని నీవు చెప్పగలిగి ఉండవలెను. ప్రభు బలలో పాలు పొందడం ద్వారా నా ప్రభువే నా ఆత్మీయ ఆహారము, పానము, విశ్వాసముతో నేను తినుచున్నాను, ఆయనే నా సర్వ సంతృప్తి అని చెప్పగలిగిన వారముగా ఉండవలెను. నీవు పాపపు తలంపులు, మాటలు, క్రియల వలన అపవిత్రపరచబడిన ఎడల సంగతులు సరిచేసుకొని ప్రభు బలలో పాలు పొందవలెను. మోకాళ్లపై ఉండి, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము అని ప్రార్థించవలెను. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 23-24 వచనాలు. మనం అయోగ్యముగా పాలు పొందిన ఎడల శిక్షావిధి కలుగుటకే పాలు పొందుచున్నామని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి, రక్తమును గూర్చి అపరాధియగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27-29 వచనాలు. యోగ్యముగా పాలు పొందుట ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి
మనలో కార్యసాధక మొగుటను రుజువుపరచుచున్నాము. మనము పునరుత్థాన శక్తి ద్వారా నీతిమంతులమగుదుము. ఆ శక్తి ద్వారానే లోక సంబంధమైన శోధనలను జయించగలము. మన ప్రభువైన యేసు మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. రోమపత్రిక 4వ అధ్యాయం 24-25 వచనాలు. మనలను మనము పరీక్షించుకొనిన తర్వాత దీనులముగా, కృతజ్ఞతతో, గౌరవముతో, విశ్వాసముతో ప్రభు బలలో పాలిభాగము పొందవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.